రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. అరేబియా సముద్రంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతుంది. అది రాబోయే కొద్ది గంటల్లో వాయుగుండంగా మారబోతా ఉంది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక దీనికి తోడు బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వేసవి సీజన్లోనే సహజంగా మే నెలలో 6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా అది రెట్టింపు 100% పైగా నమోదైంది. మరో ఇంకా వారం రోజుల్లో ఇది 200% కూడా చేరే అవకాశం ఉంది. ఇక నైరుతి రుతుపవనాల విషయానికి వస్తే ఈరోజు సాయంత్రం 4 గంటలకి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకబోతా ఉన్నాయి. 26వ తేదీ సాయంత్రం నాటికి తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. 27వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించే అవకాశం ఉంది. రుతుపవనాలు రాబోయే 10-15 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు తీసుకురాబోతా ఉన్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణలో అనేక జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో 20 నుంచి 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గడిచిన 24 గంటలు. ఇక రాబోయే 48 అవర్స్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు 20 నుంచి 30 మిల్లీమీటర్లు. కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ కాలంలో వచ్చే వర్షాలు పిడుగులు, సహజం, ఉరుములు, మెరుపులు. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ఇక పంటల హార్వెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మే నెల కూడా అయిపోతా ఉంది కాబట్టి ఇక జూన్ వచ్చిందంటే భూములు సిద్ధం చేసుకోవడం, మరలా పంటలు వేసుకోవడమే. ఇక బంగాళాఖాతంలో ఒకవైపు అల్పపీడనం, అరేబియా సముద్రంలో తుఫాను దూసుకొస్తూ ఉంది. వీటికి తోడు రుతుపవనాలు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. రాబోయే 10-15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఒక 4 జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వరదలు కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తుంగభద్ర నదికి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.